కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. అమ్మాయిల్ని రేప్ చేసి ఎక్కడెక్కడో పూడ్చి చేస్తారు. హ్మ్. ఒక వ్యక్తి వచ్చి మళ్ళీ అవన్నీ నేను టెంపుల్‌లో. చూపిస్తాను. హ్మ్. నౌ ఆ రోజు అందరూ అదే మాట్లాడుకున్నారు. షాక్ అయిందంటే ఆ! ఇది ఆ రోజు నథింగ్ అందరూ అసలు. మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. ఆ న్యూస్ గాన్. ఈరోజు దీని గురించి కూడా అందరూ ఈవెన్ మాట్లాడుకుంటున్నారు. వన్ థింగ్ ఇది బయటకొచ్చిన తర్వాత ఇంకొక న్యూస్ గూడా మన ఇండియాలో వచ్చిందేంటంటే, ఆల్సో దేర్ మెనీ చిల్డ్రన్ మిస్సింగ్ ఫ్రమ్ ఢిల్లీ. హ్మ్. ఢిల్లీ నుండి గూడా చాలా మంది పిల్లలు మిస్ అయితుండ్రు. సో, ఇక్కడ నుంచి గూడా జరుగుంది. ఈ ఏదైతే ఉందో ఈ పెంట ఇదంతా ఈవెన్ ఇండియాలో కూడా జరిగింది అని ఈ మధ్యలో కొత్తగా వచ్చిన న్యూస్ అది. వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ గానీ ఈ న్యూస్ గూడా వస్తుంది. బికాజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత జస్ట్ బీ కేర్‌ఫుల్. ఐ అంతే. ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద పీపుల్ చాలా అంతే. అంటే జాగ్రత్తగా నేను ఉండండి. గూడా ఒకటే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్దాం ఎగ్జాక్ట్‌లీ. నేను అనుకుంటున్నా. ఒక్కటే చెప్తున్నా. పబ్లిక్ ఒక్కటే చెప్తున్నా. ఏంటంటే, మనం ఊహించలేనివి గూడా ఎన్నో ప్రపంచంలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ ఎ సో, రేప్, మిమ్మల్ని కిడ్నాపే కాదు ఇట్లాంటి దారుణాలు జరుగుతాయి నెవర్ కాబట్టి ట్రస్ట్ ఎనీవన్. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని మెయిన్ థింగ్. ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా పంపియకండి. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరిని నమ్మొద్దు. పిల్లలకు కూడా మీరు చెప్పుకోవాల్సింది, నేర్పించుకోవాల్సింది ఏందంటే, కొత్త వాళ్ళతోని స్ట్రేంజర్స్‌తోని ఎళ్ళకూడదు. ట్రూ. బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఏంటనేది. ఒక బ్యాడ్ టచ్ అంటే ఎట్లుంటది? బ్యాడ్ టచ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎమర్జెన్సీ నంబర్ ఎట్లా కాల్ చేయాలి? ప్రతీది కూడా పిల్లలకి ట్రైన్ అప్ చేయండి. పిల్లలని భయపడదని నేను ఇప్పుడు ఇది చూసింది కాబట్టి భయపడని నేను చెప్పట్లేను. భయపడడంలో బీయింగ్ కేర్‌ఫుల్ ఉండడంలో డిఫరెన్స్ ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి మనం ఎన్నో తెలవని విషయాలు ఇప్పుడు ఇదంతా డార్క్ సైడ్ వింటున్నాం. ప్రపంచంలో అవతల ఒక సైడ్ ఉంది. యెస్. ఒక ప్రపంచం ఉంది. ఒక డార్క్ సైడ్ ఆఫ్ ప్రపంచం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సో, ఇంకా ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయో కూడా విల్ నెవర్ నో అంటిల్ ఇట్ కమ్స్ ఇంటూ ద లైట్. లైమ్ లైట్. అంటే వెలుగులోకొచ్చే వరకు మనకు తెలవదు. సో, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి బెటర్ బీ కేర్‌ఫుల్ నో. సో, అందరూ జాగ్రత్తండి. పిల్లలే కాదు ప్రతి ఒక్కరు జాగ్రత్తగుండి. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. సో, జస్ట్ బీ కేర్‌ఫుల్ అంతే.